స్తోత్రములు దేవా నాయన పరిశుద్ధుడానికి స్తోత్రములు దేవా నాయన యేసయ్యాని బంగారు పాదాల పట్ల వేలాది కోట్లాది స్తోత్రములు తండ్రి నాయన యేసయ్య నాయని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలోని కార్యం జరిగించండి. ప్రతి బిడ్డలకున్న ప్రతి సమస్యల నుంచి విడిపించండి తండ్రి. ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలకి నాయన విడుదల దయచేయండి తండ్రి. నాయన ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి తండ్రి. ఏ కుటుంబంలో నేను ఏ బిడ్డల కన్నీటితో ప్రార్థిస్తున్నారు, ఉపవాసాలు ఉండి ప్రార్థిస్తున్న బిడ్డల జీవితంలోని కార్యములు జరిగించండి తండ్రి. దేవా నాయన అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థత దయచండి తండ్రి. నాయన హాస్పిటల్లో ఉంటున్న రోగులందరినీ స్వస్థపరచండి తండ్రి. నాయన పరిశుద్ధాత్మడ క్యాన్సర్ వ్యాధిని ముట్టండి తండ్రి, కిడ్నీ వ్యాధిని ముట్టండి తండ్రి, హార్ట్ అటాక్ పేషెంట్లు ముట్టి స్వస్థపరచండి తండ్రి. నాయన ఏ కుటుంబంలోనైనా ఏ బిడ్డలకి రక్షణ లేదో తండ్రి, మారు మనసు లేని బిడ్డలకు రక్షణ, మారు మనసును దయచండి తండ్రి. నాయన గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచండి దేవా నాయన. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో వివాహం ఘనంగా జరిగించండి తండ్రి. నాయన నీ చిత్తానుసారంగా వివాహం జరగడానికి నీ సహాయం దయచండి తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. జాబు లేని బిడ్డలకి జాబుని సిద్ధపరచండి తండ్రి. నేను గర్భిణీ స్త్రీని దీవించండి, ఆశీర్వదించండి. గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యం, శక్తిని, బలమును దయచండి. తగిన సమయంలో నార్మల్ డెలివరీని దయచండి. చంటి పిల్లల్ని, వృద్ధుల్ని దీవించండి. అనాథ బిడ్డలకి నైనా నీ సహాయం దయచండి. వృద్ధులకి నైనా నీ కృపను కుమ్మరించండి. వృద్ధులకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరతలు తీర్చండి తండ్రి. నాయన పరిశుద్ధాత్మడ చదువుకుంటున్న బిడ్డలకి మంచి జ్ఞానం, తెలివి, వివేచన దయచండి తండ్రి. నాయన ప్రయాణాల్లో ఉంటున్న బిడ్డలకి క్షేమకరమైన ప్రయాణం దయచండి దేవా. నీకే స్తోత్రములు తండ్రి. నాయన దైవ సేవకుల కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. దైవ సేవకులకు మంచి ఆరోగ్యం, శక్తిని, బలమును దయచండి తండ్రి. నేను వ్యాపారం చేసుకుంటున్న బిడ్డల్ని దీవించండి తండ్రి. వ్యవసాయం చేస్తున్న బిడ్డల్ని దీవించండి తండ్రి. జాబ్ చేసుకుంటున్న బిడ్డల్ని దీవించండి తండ్రి. నేను ఏ బిడ్డలు ఏ వ్యాపారం చేసినా, నేను ఏ పని చేసినా ఆ పనిలో విజయం దయచండి తండ్రి. నేను ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మదిని, ఐక్యతను దయచండి తండ్రి. భార్యాభర్తల మధ్య శాంతి, సమాధానం, నెమ్మదిని దయచండి. విడిపోతున్న భార్యాభర్తల్ని కలపండి అయ్యా. కుటుంబంలో ఐక్యతను దయచండి తండ్రి. గృహాలు లేని బిడ్డలకు గృహాలను దయచండి తండ్రి. నేను గృహంలో కట్టుకుంటున్న బిడ్డలకి నైనా గృహం కట్టుకోవడానికి కావలసిన ధనాన్ని సమకూర్చండి. ఏ కుటుంబంలో ఏ బాధతో నలిగిపోతున్నారో బిడ్డలకున్న ప్రతి ఒక్క అవసరతలు యేసునామమున తీర్చండి తండ్రి. నైనా ప్రతి బిడ్డలకున్న ప్రతి ఒక్క అవసరతలు యేసునామమున తీర్చబడనే గాకనైనా కుటుంబాలు కట్టండి, దీవించండి, రక్షించండి తండ్రి. నైనా రక్షణ లేని బిడ్డలకి రక్షణ సిద్ధపాటు దయచండి తండ్రి. నైనా ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న బిడ్డలకి నైనా నీ సహాయం దయచేయండి తండ్రి. వీసా విషయంలోని కార్యములు జరిగించండి. పాస్పోర్ట్ విషయంలోని కార్యములు జరిగించండి. బిడ్డలు విదేశాలకు వెళ్ళడానికి మార్గాలు తెరవండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, అభిషేకించుకోమన్నాయన. ఈ కొద్ది ప్రార్థనని పాదసని తీర్చుకొని త్వరలో పత్ఫలం దయచేయమన్నా చూడని యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి.